Hi everyone, welcome to Department of Computer Science channel. I am Bhargavi. I am pursuing first MSc in Computer Science in Government UG and PG College, Anantapur. Let's discuss about the topics divide and conquer method, binary search using divide and conquer method, and 0 or 1 knapsack problem by using greedy method. First we start with the divide and conquer method. Divide and conquer method. In divide and conquer approach, a problem is divided into smaller problems. Then the smaller problems are solved independently, and finally the solutions of smaller problems are combined into a solution for the large problem. అంటే డివైడ్ అండ్ కాంక్వర్ అప్రోచ్ అనేది లార్జ్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తాం. అంటే ఏదైతే ఒకేసారి సాల్వ్ చేయలేమో అలాంటి ప్రాబ్లమ్స్కి ఫస్ట్ ఆ లార్జ్ ప్రాబ్లమ్ని తీసుకొని డివైడ్ చేస్తాం స్మాలర్ ప్రాబ్లమ్స్గా. ఆ స్మాలర్ ప్రాబ్లమ్స్ని ఒక్కొక్కటి తీసుకొని సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన సొల్యూషన్స్ అన్నిటినీ ఒక సొల్యూషన్గా రాసుకుంటాం. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్. జనరలీ డివైడ్ అండ్ కాంక్వర్ algorithms have three parts. Divide the problem into a number of subproblems that are smaller instances of the same problem. Divide the problem into smaller parts. Conquer the subproblems by solving them recursively. If they are small enough, solve the subproblems as base cases. ఇచ్చిన సబ్ ప్రాబ్లమ్స్ని రికర్సివ్ మెథడ్ యూజ్ చేసి, అంటే రికర్సివ్ మీన్స్ కాలింగ్ ది ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్. అలా రికర్సివ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం సబ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఒకవేళ సబ్ ప్రాబ్లమ్స్ మరీ చిన్నగా ఉంటే డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు రికర్సివ్ మెథడ్ యూజ్ చేయకుండానే. అండ్ దెన్ థర్డ్, కంబైన్ ద సొల్యూషన్స్ టు ద సబ్ ప్రాబ్లమ్స్ ఇన్ టు ద సొల్యూషన్ ఫర్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్. అన్ని సొల్యూషన్స్ని ఒకటిగా కలుపుతాం. అదే ఒక ఒరిజినల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనమాట. Here, the general method of divide and conquer is the statement: given a function to compute on n inputs, the divide and conquer strategy suggests splitting the inputs into k distinct subsets, 1 less than k less than or equal to n, yielding k subproblems. అక్కడ డివైడ్ ద ప్రాబ్లమ్ అన్నాం కదా, అదే ఇక్కడ ఫంక్షన్ అన్నమాట. గివెన్ a function to compute on n inputs, మనకి n ఇన్పుట్స్ ఉంటాయి, ఒక ఫంక్షన్ ఇచ్చింటారు. ఆ n ఇన్పుట్స్ని k డిస్టింక్ట్ సబ్సెట్స్గా మనం డివైడ్ చేస్తాం. డిస్టింక్ట్ సబ్సెట్స్ అంటే సబ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ మనకి కే సబ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని అన్నిటిని ఇండిపెండెంట్గా సాల్వ్ చేయాలి. దిస్ సబ్ ప్రాబ్లమ్స్ మస్ట్ బి సాల్వ్డ్ అండ్ దెన్ ఏ మెథడ్ మస్ట్ బి ఫౌండ్ టు కంబైన్ సబ్ సొల్యూషన్స్ ఇంటూ ఏ సొల్యూషన్ ఆఫ్ ద హోల్. అదే కే సబ్ ప్రాబ్లమ్స్ని మనం ఒక్కొక్కటిగా తీసుకొని సాల్వ్ చేస్తాం. అండ్ దెన్ ఇఫ్ ద సబ్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ రిలేటివ్లీ లార్జ్, దెన్ ద డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ కెన్ పాసిబిలీ బీ రీఅప్లైడ్. ఒకవేళ ఇంకా సబ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసినప్పటికీ ఇంకా లార్జ్గా ఉంటే అప్పుడు మనం డివైడ్ అండ్ కాంక్వర్ మెథడ్ని రీఅప్లై చేయొచ్చు. ఫర్ దోస్ కేసెస్ ద రీఅప్లికేషన్ ఆఫ్ ద డివైడ్ అండ్ కాంక్వర్ ప్రిన్సిపల్ ఈజ్ న్యాచురలీ ఎక్స్ప్రెస్డ్ బై ఏ రికర్సివ్ అల్గారిథం. అలా రీఅప్లై చేయాలంటే డివైడ్ అండ్ కాంక్వర్ మెథడ్ని మనం రికర్సివ్ అల్గారిథంని యూజ్ చేస్తాం. రికర్సివ్ అల్గారిథం అంటే దాన్ని కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ ఫర్ డివైడ్ అండ్ కాంక్వర్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ రికర్సివ్ అల్గారిథం చూద్దాం. హియర్ ఫస్ట్ లైన్ అల్గారిథం డిఎన్సి ఆఫ్ పి. ఇక్కడ డిఎన్సి అంటే అల్గారిథం నేమ్, పి ఈజ్ ద ప్రాబ్లమ్. And then third line, if small of p, then return s of p. If the problem is small, then return solution of the problem. ప్రాబ్లం అనేది స్మాల్గా ఉంటే దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేసి సొల్యూషన్ని రిటర్న్ చేయడం. ఒకవేళ స్మాల్గా కాకుండా ప్రాబ్లం పెద్దగా ఉంటాయి ఎల్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్, డివైడ్ ద ప్రాబ్లం ఇంటూ స్మాలర్ ఇన్స్టెన్సెస్ p1 p2 and so on pk and so on pk based on the condition k greater than or equal to 1. ఇక్కడ ప్రాబ్లమ్ని ఒకవేళ పెద్దగా ఉంటే ఆ ప్రాబ్లమ్ని మనం డివైడ్ చేస్తాం. ప్రాబ్లమ్ 1, ప్రాబ్లమ్ 2 అండ్ సో ఆన్ ప్రాబ్లమ్ కే బేస్డ్ ఆన్ ద కండిషన్. అంటే కే అంటే కే సబ్ ప్రాబ్లమ్స్ అనమాట. అప్లై డిఎన్సి టు ఈచ్ ఆఫ్ ది సబ్ ప్రాబ్లమ్స్. ఈ డిఎన్సి అల్గారిథంని ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి అప్లై చేస్తాం. రిటర్న్ కంబైన్ డిఎన్సి ఆఫ్ p1, డిఎన్సి ఆఫ్ p2 అండ్ సో ఆన్ డిఎన్సి ఆఫ్ pk. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ డిఎన్సి ప్రాబ్లమ్, ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి డిఎన్సి అల్గారిథం అప్లై చేసిన తర్వాత దాని సొల్యూషన్స్ని ఒకేసారి కంబైన్ చేసి రిటర్న్ చేస్తాం. దిస్ ఈస్ ద రికర్సివ్ అల్గారిథం ఫర్ డివైడ్ అండ్ కాంక్వర్ మెథడ్, అండ్ దిస్ ఈస్ ద డివైడ్ అండ్ కాంక్వర్ మెథడ్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఏ సార్టెడ్ array. In this approach, the index of an element x is determined if the element belongs to the list of elements. If the array is unsorted, linear search is used to determine the position. అంటే బైనరీ సెర్చ్ అనేది సార్టెడ్ అరే దాని మీదే పర్ఫామ్ అవుతుందన్నమాట. ఒక సార్టెడ్ అరే తీసుకుంటాం, దాని మీదే బైనరీ సెర్చ్ చేయగలం.
ఇక్కడ ఒక అరే ఇచ్చింటారు, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకవేళ ఎక్స్ అనే ఎలిమెంట్ని మనం కనిపెట్టాలనుకుంటే దాని యొక్క పొజిషన్ని రిటర్న్ చేయాలి. అందుకే బైనరీ సెర్చ్ యూస్ చేస్తాం. ఒకవేళ అరే అనేది సార్టెడ్గా లేకపోతే లీనియర్ సెర్చ్ని యూస్ చేస్తాం. హియర్ ద స్టేట్మెంట్ ఈస్ లెట్ ఏఐ బీ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ 1 less than or equal to I less than or equal to n. We have an array with the list of elements which are in non decreasing order. It is a problem of determining whether a given element x is present in the list. ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఎక్స్ అనే ఎలిమెంట్ అరేలో అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉందా లేదా అని. బైనరీ సెర్చ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 ways. One, iterative approach and recursive approach. First we go for iterative approach. First, algorithm binary search of a n x. A comma n comma x. A is the array name, n is the number of inputs and x is the key value which we have to find the position of x. ఇక్కడ మనం xని 80 ఇక్కడ ఇచ్చినారు కదా, ఎలిమెంట్స్ 1 to 10 ఎలిమెంట్స్ అనమాట. ఇదే అరే. n అంటే 10 అనే అర్థం, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 10 కాబట్టి x అంటే కీ వాల్యూ 80 అనుకున్నాం. ఇక్కడ ఇదిగో ఇక్కడ 80 అనుకున్నాం, x is equals to 80. And the next second, given an array a of 1 to n of elements in non-decreasing order n greater than or equal to 0. 1 to n ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో 1 to 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. And the third, determine whether x is present and if so, return j such that x is equals to a of j, else return 0. ఒకవేళ x అనేది ప్రెజెంట్ అయ్యింటే మనం రిటర్న్ జేని రిటర్న్ చేస్తామన్నమాట. అప్పుడు అది వాల్యూ ఎలా ఉంటుందంటే x is equals to a of j. a of jలో ఉన్న వాల్యూ xలోకి వెళ్తుంది, దాన్ని రిటర్న్ చేస్తాం. ఒకవేళ లేదు అంటే ఎల్స్ రిటర్న్ 0. అండ్ ద ఫిఫ్త్ లైన్, ఇక్కడ రైట్ సైడ్లో ఉండేది వాల్యూస్ ఇచ్చామన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న అల్గోరిథం చూసుకోండి. ఫస్ట్ లో ఈజ్ ఈక్వల్స్ టు 1, హై ఈజ్ ఈక్వల్స్ టు n. ఇక్కడ మనం లో 1 ఇచ్చినాం, హై ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం. అదే కదా, n అంటే 10 ఇన్పుట్స్, 1 అంటే ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ది. వైల్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై డూ అంటే లో వచ్చి 1, హై వచ్చి 10. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ కాబట్టి లూప్ లోపలికి వెళ్తుంది. 8th లైన్, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై డివైడెడ్ బై 2. మిడ్ వాల్యూ ఎలా చేస్తాము అంటే లో ప్లస్ హై బై 2 అంటే 1 + 10/2 ఎంత 5. ఇక్కడ డెసిమల్స్లో ఫ్రాక్షన్ అంటే డెసిమల్స్ మాత్రమే తీసుకుంటాం అన్నమాట, ఇంటిజర్స్ మాత్రమే. పాయింట్స్ తర్వాత ఉన్న ఎక్స్టెన్షన్స్ని తీసుకోం కాబట్టి 5. మిడ్ వాల్యూ ఎంత ఇప్పుడు 5. నెక్స్ట్ 9th లైన్, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ దెన్ హై ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1. ఎక్స్ వాల్యూ 80. ఏ ఆఫ్ మిడ్ అంటే మిడ్ వాల్యూ 5 కాబట్టి ఏ ఆఫ్ మిడ్ అంటే అరేలో ఉన్న 5th పొజిషన్లో ఏముంది 50 ఉంది అరేలో, కాబట్టి 80 లెస్ దాన్ 50 ఫాల్స్ కాబట్టి ఆ లైన్ జరగదు. నెక్స్ట్ లైన్, ఎల్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ దెన్ లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 అంటే 80 గ్రేటర్ దాన్ 50 ట్రూ కాబట్టి ఏమవుతుంది, లో వాల్యూ చేంజ్ అవుతుంది అంటే మిడ్ ప్లస్ 1. మిడ్ వాల్యూ 5, 5 + 1 6, లో వాల్యూ ఇప్పుడు 6 కాబట్టి మళ్ళీ వైల్ లూప్ దగ్గరికి వెళ్తుంది. 6th లైన్, మళ్ళీ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 చెక్ చేస్తారు. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ కాబట్టి మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. సేమ్ 8th లైన్, మిడ్ వాల్యూ 8 అవుతుంది. 6 + 10/2 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇక్కడ. అండ్ దెన్ 9th లైన్, ఎక్స్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే హై ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1 అవుతుంది. 80 లెస్ దాన్ 80 ఫాల్స్. నెక్స్ట్ 80 గ్రేటర్ దాన్ 80 అది ఫాల్స్. ఇంక ఇవి ఏమీ కాకపోతే 11th లైన్, ఎల్స్ రిటర్న్ మిడ్ కాబట్టి మిడ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. మిడ్లో ఉన్న పొజిషన్ ఏంటి 8 కదా మిడ్ కాబట్టి 8ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇవి ఏవి కాకపోతే రిటర్న్ 0. అండ్ దిస్ ఈస్ ద ఇటరేటివ్ అప్రోచ్. రికర్సివ్ అప్రోచ్. ఫస్ట్, అల్గోరిథం బైనరీ సెర్చ్ ఆఫ్ a, i, l, x. a is the array name, I is the initial value, l is the last value and x is the key value. Second line, given an array of a of I to l of elements in non-decreasing order అంటే I to l of లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. I అంటే ఇనిషియల్ వాల్యూ కదా, ఇప్పుడు అరేలో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక బేస్డ్ ఆన్ ద కండిషన్ దే మే బీ 5 ఎలిమెంట్స్ అరే, అండ్ దెన్ నెక్స్ట్ అరే కన్సిస్ట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ అలా. అప్పుడు ఇనిషియల్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఈ ప్రొసీజర్ మీద బేస్ చేసుకొని మనం తీసుకోవాలన్నమాట. అండ్ దెన్
1 less than or equal to I less than or equal to 1. L. Determine whether x is present and if so return j such that x is equals to a of j else return 0. ఒకవేళ x అనేది present అయితే రిటర్న్ j. అది ఎలా అంటే x is equals to a of j. a of j అంటే దానిలో ఉన్న వాల్యూ xలోకి వెళ్తుంది, అలా రిటర్న్ చేయండి. ఒకవేళ లేదు అంటే x అనేది present, x అనేది లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో లేదంటే రిటర్న్ 0. అండ్ దెన్ నెక్స్ట్ ఫిఫ్త్, ఇఫ్ L is equals to I then అంటే ఇఫ్ ప్రాబ్లమ్ ఈ స్మాల్ అంటే ఇనిషియల్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఒకటే అయితే. సెవెంత్ లైన్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ దెన్ రిటర్న్ ఎల్ అంటే అరే కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఇనిషియల్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఒకటే ఉంది అంటే అరే కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఎలిమెంట్, దెన్ రిటర్న్ ఎల్. ఆ వాల్యూని రిటర్న్ చేయమని అర్థం, అదే సొల్యూషన్ తొందరగా. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈ స్మాల్ దెన్ రిటర్న్ ద సొల్యూషన్ అని. ఒకవేళ అరేలో లేని ఎలిమెంట్ ఇస్తే అప్పుడు 8th లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ రిటర్న్ 0. అండ్ దెన్ నెక్స్ట్, ఒకవేళ ప్రాబ్లం అనేది స్మాల్ కాకపోతే అంటే ఇనిషియల్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఒకటే కాదు అయినప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 11th లైన్, రెడ్యూస్ ప్రాబ్లమ్ ఇంటూ ఏ స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు డివైడ్ చేస్తాం ప్రాబ్లమ్ స్మాలర్ ప్రాబ్లమ్స్గా. 12th లైన్, మిడ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ఎల్ బై 2. మిడ్ వాల్యూ ఏమవుతుందంటే ఐ ప్లస్ ఎల్, ఇనిషియల్ వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ. 1 ప్లస్ 10/2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ దెన్ నెక్స్ట్ 14th లైన్, 13th లైన్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్ దెన్ రిటర్న్ మిడ్ అంటే 90 ఈజ్ ఈక్వల్స్ టు 50. మనం ఎక్స్ని 90 అనుకున్నాం కాబట్టి ఎక్స్లో ఉన్న వాల్యూ 90, ఏ ఆఫ్ మిడ్ అంటే 5th పొజిషన్లో అనేది 50. ఇఫ్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 50 అయితే రిటర్న్ మిడ్ కాదు కాబట్టి నెక్స్ట్ 14th లైన్కి వెళ్తుంది. ఎల్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ 90 లెస్ దాన్ 50, అది ఫాల్స్ కాబట్టి 15th లైన్ జరగదు, 16th లైన్ జరుగుతుంది. ఎల్స్ రిటర్న్ బైనరీ సెర్చ్ ఆఫ్ ఏ మిడ్ ప్లస్ 1 ఎల్ కమా ఎక్స్. ఇక్కడ ఐ వాల్యూ చేంజ్ అవుతుంది అనమాట. మిడ్ ప్లస్ 1, మిడ్ వాల్యూ 5 ప్లస్ 1 వచ్చి 6, ఐ వాల్యూ ఇప్పుడు 6 అయింది. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ ఫస్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత 6, ఐ వాల్యూ 6. మరి ఇక్కడికి వస్తుంది లాస్ట్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ కాదు కాబట్టి ఈ బ్లాక్ వచ్చేస్తాం. ఈ బ్లాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ లైన్ నుంచి చూసుకోండి. 12th లైన్, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ఎల్ బై 2. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 10/2. ఇక్కడ మిడ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 10/2 అంటే అది 8 అవుతుంది. మిడ్ వాల్యూ ఇప్పుడు 8. నెక్స్ట్ 13th లైన్, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్ అంటే 90 ఈజ్ ఈక్వల్స్ టు 80 అని అర్థం కాదు కాబట్టి ఆ లైన్ జరుగుతుంది, ఎల్స్కి వెళ్తుంది. ఎల్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అంటే 90 లెస్ దాన్ 80, అది ఫాల్స్ కాబట్టి 16th లైన్కి వస్తుంది. ఎల్స్ రిటర్న్ బైనరీ సెర్చ్ ఏ ఆఫ్ మిడ్ ప్లస్ 1 ఎల్ కమా ఎక్స్. మళ్ళీ ఐ చేంజ్ అవుతుంది అనమాట. ముందు మిడ్ అనేది 8 ఉంది, 8 ప్లస్ 1 9. ఇప్పుడు ఐ వాల్యూ 9 అవుతుంది. మరి అగైన్ ఫస్ట్ లైన్కి వెళ్తుంది, ఐ వాల్యూ 9 కాబట్టి సేమ్ మళ్ళీ అదే చెకింగ్ ఇక్కడ అంతే. మరి అది కాదు కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు 12th లైన్, 9 ప్లస్ ఇక్కడ 9 ప్లస్ 10/2 ఎలా అంటే ఇక్కడ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ఎల్ బై 2 కాబట్టి 9 ప్లస్ 10/2 ఎంత 9 అవుతుంది. దెన్ నెక్స్ట్ 13th లైన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్ దెన్ రిటర్న్ మిడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్ అయితే మిడ్ అనేది రిటర్న్ చేయండి అని. ఎక్స్ ఎంత 90, ఏ ఆఫ్ మిడ్ ఎంత 9 వాల్యూ 90 కాబట్టి 90 ఈజ్ ఈక్వల్స్ టు 92 కాబట్టి మిడ్ అంటే 9 అనేది రిటర్న్ అవుతుంది. ఇంకా ఇవి ఏ బ్లాక్స్ రన్ అవ్వవు, డైరెక్ట్ కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది లూప్ నుంచి. దిస్ ఈస్ ద రికర్సివ్ అప్రోచ్. హియర్ ద బైనరీ సెర్చ్ ఈజ్ ఓవర్ అండ్ దెన్ వీ గో ఫర్ ద 0 or 1 knapsack problem. Statement is, in 0 or 1 knapsack items cannot be broken, which means the thief should take the item as a whole or should leave it. This is reason behind calling it as 0 or 1 knapsack. అంటే 0 or అసలు ఇన్ జనరలీ న్యాప్సాక్ అంటే ఏంటి అంటే ఒక లెదర్ బ్యాగ్ అనమాట. లెదర్ బ్యాగ్ ఏదైతే మనం వీపుకి వీలుగా తగిలించుకునేది ఉంటుందో దాన్ని న్యాప్సాక్ అంటారు. మామూలుగా దొంగలు అలా దోచుకెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తుంటారు కాబట్టి ఇక్కడ దొంగ ఎగ్జాంపుల్ తీసుకున్నారు.
తీసుకుంటే అతను అన్నీ ఒకేసారి తీసుకోవాలి ఐటమ్స్, లేదు అంటే వదిలేసేయాలి. అందుకే దీన్ని 0 or 1 అని అన్నారు. హెన్స్ ఇన్ కేస్ ఆఫ్ 0 or 1 knapsack ద వాల్యూ ఆఫ్ xi కెన్ బి ఎయిదర్ 0 or 1 వేర్ అదర్ కన్స్ట్రెంట్స్ రిమైన్ ద సేమ్. వాల్యూ ఆఫ్ xi knapsack ప్రాబ్లంలో 0 or 1 knapsack ప్రాబ్లంలో xi వాల్యూ మాత్రం 0 అయినా ఉండాల, లేదా 1 అన్నా ఉండాల. మిగతా అన్ని కండిషన్స్ సేమ్ అవుతుంది అయ్యి ఉండాలన్నమాట. ఈ కండిషన్ మాత్రం xi వాల్యూ మాత్రం ఏమై ఉండాలా, 0 అయితే 0 లేదా 1. అండ్ ద నెక్స్ట్ 0 or 1 knapsack కెనాట్ బి సాల్వ్డ్ బై గ్రీడీ అప్రోచ్. ఈ గ్రీడీ అప్రోచ్ ద్వారా మనం 0 or 1 knapsack ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేం. ఎందుకు అంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ తీసుకురాలేదు. గ్రీడీ అప్రోచ్ డస్ నాట్ ఎన్ష్యూర్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్. ఇన్ మెనీ ఇన్స్టాన్సెస్ గ్రీడీ అప్రోచ్ మే గివ్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్. గ్రీడీ అప్రోచ్ ఇంకా వేరే కేసెస్లో ఖచ్చితంగా ఆప్టిమల్ సొల్యూషన్ తేగలదు, కానీ 0 or 1 knapsack ప్రాబ్లం సాల్వ్ అవ్వదు గ్రీడీ అప్రోచ్ ద్వారా. అది ఎలాగో టూ ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను, దాని ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మామూలుగా ఇది 0 or 1 knapsack ప్రాబ్లం అనమాట. మామూలుగా ఫ్రాక్షనల్ knapsack ప్రాబ్లం అనేది ఎలా జరుగుతుంది అంటే గ్రీడీ అప్రోచ్ ద్వారా సేమ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ లెట్ us కన్సిడర్ దట్ ద కెపాసిటీ ఆఫ్ ద knapsack ఈజ్ W is equals to 25 అండ్ ద ఐటమ్స్ ఆర్ as shown in the following table. ఐటమ్స్ ఇచ్చారు ABCD అసోసియేటెడ్ విత్ దేర్ ప్రాఫిట్స్ అండ్ వెయిట్స్ అండ్ ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ ఉంది. ఇది మామూలుగా సేమ్ ఇలాగే ఉంటుంది ఫ్రాక్షనల్ knapsack ప్రాబ్లం కూడా. అక్కడ 0 or 1 కాదు knapsack, ఫ్రాక్షనల్ knapsack. దాంట్లో గ్రీడీ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఇలా వెయిట్స్ ప్రాఫిట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ తీసుకుంటాం. ఏది హైయెస్ట్ ఉందో ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ అది తీసుకున్నాక మామూలుగా knapsack కెపాసిటీ ఎంత ఇక్కడ 25 అంటే 25 kgs అన్నా అయ్యుండొచ్చు, 25 pounds అన్నా అయ్యుండొచ్చు, ఏదైనా తీసుకోండి. ఆ బ్యాగ్లో 25 kgs మాత్రమే, అంత బరువు మాత్రమే ఆ బ్యాగ్ మోయగలదు అని అర్థం. కాబట్టి దానికి తగ్గట్టు మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ ఏది హైయెస్ట్ ఉందో అది తీసుకోవాలి. అది తీసుకొని ఫస్ట్ అది తీసుకుంటాం, మళ్ళీ సెకండ్ హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం, ఆ ఐటమ్ని తీసుకుంటాం. అలా అలా నింపేస్తాం అనమాట knapsackని. కానీ వెయిట్ మాత్రం లిమిట్ క్రాస్ అవ్వకూడదు. ఇక్కడ 25 లిమిట్ క్రాస్ అవ్వకూడదు. ప్రాఫిట్ మాత్రం ఎక్కువ రావాలి. మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ రావడం కోసం ఫ్రాక్షనల్ knapsackని యూజ్ చేస్తారనమాట. ఆ కండిషన్స్ని బేస్ చేసి చేస్తాం. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనం ఎలా చేసామంటే వితౌట్ కన్సిడరింగ్ ద ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్, అంటే ప్రాఫిట్ పర్ యూనిట్ వెయిట్ని మనం కన్సిడర్ చేయకోకుండా ఇఫ్ వీ అప్లై గ్రీడీ అప్రోచ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఒకవేళ గ్రీడీ అప్రోచ్ని ప్రాఫిట్ పర్ వెయిట్ ఆ బేస్ మీద తీసుకోకుండా గ్రీడీ అప్రోచ్ని యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఐటమ్ ఏ విల్ బి సెలెక్టెడ్ యాజ్ ఇట్ విల్ కంట్రిబ్యూట్ మ్యాక్సిమం ప్రాఫిట్ అమాంగ్ ఆల్ ద ఎలిమెంట్స్. అన్ని ఎలిమెంట్స్ కన్నా మ్యాక్సిమం ప్రాఫిట్ దేనికి ఉంది, ఏకు ఉంది. కాబట్టి ఇక్కడ మనం ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ తీసుకోవట్లేదు, జస్ట్ ఓన్లీ ప్రాఫిట్స్ బేస్ మీద తీసుకుంటే ఏకి హైయెస్ట్ వాల్యూ ఉంది ఇక్కడ, కాబట్టి అదే తీసుకుంటాం అనమాట. ఆఫ్టర్ సెలెక్టింగ్ ఐటమ్ ఏ నో మోర్ ఐటమ్ విల్ బి సెలెక్టెడ్. ఏ అనేది సెలెక్ట్ అయినాక ఇంకా BCD తీసుకోం. హెన్స్ ఫర్ దిస్ గివెన్ సెట్ ఆఫ్ ఐటమ్స్ టోటల్ ప్రాఫిట్ ఈస్ 24. ఇంకా అదొక్క ఐటమే సెలెక్ట్ అయింది కాబట్టి దాని టోటల్ ప్రాఫిట్ ఏమవుతుంది, 24 అవుతుంది. కానీ దీని ఆప్టిమల్ సొల్యూషన్, వెరాస్ ద ఆప్టిమల్ సొల్యూషన్ కెన్ బి అచీవ్డ్ బై సెలెక్టింగ్ ఐటమ్స్ B and C వేర్ ద టోటల్ ప్రాఫిట్ ఈస్ 18 + 18 ఈజ్ ఈక్వల్స్ టు 36. అంటే B and C అనమాట. ఎందుకు అంటే ఇంతకుముందు ఫ్రాక్షనల్ knapsack ప్రాబ్లం చెప్పినాను కదా, అక్కడ ప్రాఫిట్ పర్ వెయిట్ ఆ బేస్ మీద తీసుకుంటాం. హైయెస్ట్ ఏ ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ ఉందో అది. ఇక్కడ దేనికి ఉంది, బీకి ఉంది, సికి ఉంది, అది కూడా సేమ్ ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ B తీసుకుంటాం, ఆ తర్వాత C తీసుకుంటాం. దాని ప్రాఫిట్స్ ఏంటి, 18 + 18 36. అండ్ ద వెయిట్స్ చూడండి 10 + 10. వెయిట్ కూడా లిమిట్ క్రాస్ కాలేదన్నమాట. W ఈజ్ ఈక్వల్స్ టు మనం 25 ఇచ్చినాం కదా knapsack వెయిట్, 10 + 10 20 అనమాట. క్రాస్ కాలేదు. ఇంకా ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్డ్ వచ్చింది. అసలు knapsack ప్రాబ్లమ్స్ అన్నీ మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ కోసమే యూజ్ చేస్తారు. కాబట్టి ఈ గ్రీడీ అప్రోచ్ ద్వారా మనం ఈ knapsack ప్రాబ్లమ్ని కరెక్ట్గా సాల్వ్ చేయలేకపోయాం. ఒకవేళ ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ తీసుకున్నా కూడా ఎలా వస్తుందో నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం. Example 2. Instead of selecting the items based on the overall benefit, in this example the items are selected based on ratio profit per weight. అంటే మనం ఇంతకుముందు ప్రాఫిట్ మీద బేస్ చేసుకొని ఓవరాల్ బెనిఫిట్ మీద బేస్ చేసుకొని చేసినాం, ఐటమ్స్ని సెలెక్ట్ చేసినాం. కానీ ఇక్కడ రేషియో ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ బేస్ చేసుకొని
అది ఏది ఎక్కువ మ్యాక్సిమం ఉందో ఫస్ట్ అది, సెకండ్ మ్యాక్సిమం ఏది ఉందో అది అలా సెలెక్ట్ చేసుకుందాం. లెట్ us consider that the capacity of the knapsack is W equals to 60 and the items are as shown in the following table. ABC ఉన్న ఐటమ్స్, ప్రాఫిట్స్, వెయిట్స్ ఉన్నాయి. ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ రేషియో అని పెట్టినాం. W అంటే knapsack యొక్క లిమిట్, అంటే దాని కెపాసిటీ ఎంత 60 ఉంది, 60 kgs మాత్రమే అది మోయగలదు. యూజింగ్ ద గ్రీడీ అప్రోచ్ ద ఫస్ట్ ఐటమ్ ఏ ఈజ్ సెలెక్టెడ్. గ్రీడీ అప్రోచ్ కాబట్టి ప్రాఫిట్ పర్ వెయిట్ హైయెస్ట్ ఏది ఏకు ఉంది, అంటే 10 కదా ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ, కాబట్టి ఏ సెలెక్ట్ అవుతుంది. దెన్ ద నెక్స్ట్ ఐటమ్ బి ఈజ్ చూసాను. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వాల్యూ 7 ఉంది కాబట్టి బి సెలెక్ట్ అవుతుంది. దాని టోటల్ ప్రాఫిట్ ఎంత 100 + 280 = 380 అవుతుంది. However, the optimal solution of this instance can be achieved by selecting items B and C where the total profit is 280 + 120 = 400. knapsack ప్రాబ్లమ్స్ అన్నీ టోటల్ ప్రాఫిట్ మ్యాక్సిమంగా ఉండాలి. మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ కోసం మాత్రమే ఈ knapsack ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏబి తీసుకున్నప్పుడు 380 వచ్చింది, బీసీ తీసుకున్నాం అనుకో 400 వస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు అది కాక వెయిట్స్ చూసుకోండి. ఏ వచ్చి 10 ఉంది వెయిట్, బి వచ్చి 40 ఉంది, 40 + 10 50. knapsack కెపాసిటీ 60, ఇంకా 10 kgs ఇంకా మోయగలదు, ఇంకా ఉంది దాంట్లో మిగిలి ఉంది. కాబట్టి అది ఫుల్ఫిల్డ్గా లేదు. అది కాక తక్కువ ప్రాఫిట్ ఉంది, 380 వచ్చింది. ఒకవేళ మనం అలా కాకోకుండా, అంటే ఇప్పుడు మామూలుగా ప్రాఫిట్ పర్ వెయిట్ వాల్యూ హైయెస్ట్ ఏ కదా, సెకండ్ బి కదా, అలా కాకోకుండా మనం కరెక్ట్ సొల్యూషన్ ఏది అంటే ఇక్కడ వెయిట్స్ పరంగా చూసుకుంటే 40, ఇది 20, బీకి సికి 40 + 20 60 పర్ఫెక్ట్ వెయిట్ వస్తుంది. అది కాక ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఒకవేళ బీసీ తీసుకుంటే 280 + 120 400 వస్తుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇదే పర్ఫెక్ట్ సొల్యూషన్. కానీ మనం గ్రీడీ అప్రోచ్ యూజ్ చేసినాం కాబట్టి ఈ 0 or 1 knapsack ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయాం. హెన్స్ ఇట్ కెన్ బి కంక్లూడెడ్ దట్ గ్రీడీ అప్రోచ్ మే నాట్ గివ్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్. టు సాల్వ్ 0 or 1 knapsack డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఈస్ రిక్వైర్డ్. మనం సాల్వ్ చేయాలి అంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ తీసుకురావాలి అంటే 0 or 1 knapsackకి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది అవసరం అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద 0 or 1 knapsack. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.